వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గతంలో ఆల్రెడీ దీనికి సంబంధించి వ్యాఖ్యానించుకున్న ఏంటంటే విశాఖపట్నంలో గూగుల్కి ఇవ్వాలి అనుకున్నటువంటి భూముల్లో ఇవి ఇవ్వడం కుదరదు అని చెప్పి చనిపోయినటువంటి ఒక రైతు పేరుని కూడా అందులో యాడ్ చేసి కోర్టులో పిటిషన్ వేశారు అని చెప్పి. సరే, అది అయిపోయింది. మళ్ళీ దానికి సంబంధించి గూగుల్ మీద కుట్రలు, విశాఖపట్నంలో భూముల మీద కుట్రలు అంటూ ఇటీవల వార్తా కథనాలు అనేకం వెలువడుతున్నాయి. దానికి వాస్తవాలు ఏంటి అనేది చూస్తే ఇక్కడ ప్రధానంగా ఒక పేరు వినిపిస్తోంది, మిగతా పేర్లని పక్కన పెట్టేస్తున్నారు. అలాగే దీనికి ఆరోపణలు చేసినటువంటి వారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఎవరెవరు ఆరోపణలు చేశారు ఏంటి అనేది ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, మాజీ సిఎస్ జవహర్ రెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకొని ఉత్తరాంధ్రలో దాదాపు 800 ఎకరాలు 800 పైచిలకు ఎకరాలు భూమిని సంపాదించాడు అని జీవో నెంబర్ 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేసినట్టుగా ఆధారాలు ఉన్నప్పటికీ జవహర్ రెడ్డి బుకాయిస్తున్నారు అని, పైగా అక్రమాలు బయటపెట్టిన వారి మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ అప్పట్లో జనసేన విశాఖపట్నం కార్పొరేటర్గా ఉన్నటువంటి మూర్తి యాదవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, బోండా ఉమ గారు, అలాగే కనకమేడల రవీంద్ర కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేశారు. ఇక్కడ స్పష్టంగా జీవో నెంబర్ 596 ద్వారా డీ ఫామ్ పట్టాలు కొట్టేశారు అని చెప్పి కూడా చెప్పారు. ఆ జీవోలు ఇచ్చుకొని ఇదంతా చేశారు అని. అవన్నీ అయిన తర్వాత మరి ఇప్పటి వరకు ఎందుకని దీని మీద మళ్ళీ మాట్లాడలేదు? ప్రతి వార్తాపత్రిక తీసుకోండి, న్యూస్ ఛానల్ తీసుకోండి, గూగుల్ మీద కుట్రలు అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి సూటిగా ఒక్కటే ప్రశ్న. పవన్ కృష్ణమూర్తి అనే వ్యక్తి కుట్ర చేస్తున్నాడు, అందరూ బాగా గగ్గోలు పెట్టేశారు. ఇంకేముంది, పవన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసేస్తున్నాడు, అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు, ఇంకేమీ లేదు, కూటమిలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని కంప్లైంట్లు ఇష్టం వచ్చినట్టు రాసేశారు. దాని మీద డిబేట్లు నడిచిపోయాయి, ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు, అంతా అయిపోయింది. ప్రభుత్వం ఏం చేస్తోంది? పవన్ కృష్ణమూర్తి కుట్రలు చేస్తున్నాడు ఇక్కడ అంటే ప్రభుత్వం ఖాళీగా కూర్చుందా? ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? మాట్లాడితే సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి ఉంటుంది. దాని నుంచి ఒక అధికారం లేదంటే దానికి ఉన్నటువంటి సిబ్బంది ఒక చక్కటి వ్యాసాన్ని అచ్చ తెలుగులోనో అప్పుడప్పుడు ఇంగ్లీష్లోనూ ఇవన్నీ పెట్టి కింద ఒక ట్యాగ్ లైన్ ఇస్తారు. ఏంటంటే కఠిన చర్యలు తీసుకోబడును, తప్పుడు ప్రచారాలు చేసినటువంటి వారి మీద, తప్పుని ప్రచారం చేసినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడును. నాకు ఒక తెలుగు డిక్షనరీయో, ఇంగ్లీష్ డిక్షనరీయో, లేదు ప్రపంచ భాష డిక్షనరీలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో ఈ కఠిన చర్యలు అనేదానికి అర్థం తీసుకోవాలనుంది. నాకు దయచేసి ఆ డిక్షనరీలు ఇస్తే చూసుకుంటా. గూగుల్ తల్లి కూడా చెప్పలేకపోతుంది. గూగుల్ తల్లి చెప్పట్లేదు. దాని తర్వాత వచ్చినటువంటి బుడ్డకాయలు చాట్ జీపీటీయో, పర్ప్లెక్సిటీనో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది చూసారా, వీళ్ళు కూడా కనీసం రే బాబు కఠిన చర్యలు తీసుకోబడును అనేదానికి అర్థం అనేది మాకు కూడా తెలియట్లేదురా, ఏంటో తెలియట్లేదు అది, సో నువ్వు వెళ్ళి నీ అంతటి నువ్వు వెతుక్కో అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వ చేతకానితనం అనేది విస్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో కుట్రలు చేస్తూ ఉంటే ఇది కుట్ర అని చూపించి, ఆధారాలతో చూపించి, ఇదిగో ఇది కుట్ర ఇలా జరిగింది అని చెప్పి చూపించి వాళ్ళని శిక్షించి, ఎవడైనా కుట్రలు చేశారు, ఇగో ఇలాంటి తప్పుడు పనులు చేశారు అంటే శిక్ష పడి తీరుతుంది అని చెప్పి బలంగా వెళ్లాల్సినటువంటి ప్రభుత్వ వ్యవస్థ చేతకానితనంతో ఎందుకు పనికి రాకుండా కేవలం ప్రకటనలకి మాత్రమే పరిమితం అవుతూ ఇంకేముంది, విశాఖలో అభివృద్ధికి వీళ్ళు అడ్డం పడిపోయారని ఇంకోటిని ఆరోపణలు మాత్రమే చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి మీకు తేడా ఉంది. ఇంకా గత 5 ఏళ్లలో కూడా ఇంతే కదా, అడ్డం పడిపోతున్నారని అధికారంలో వాళ్ళుండి కూడా ఏం చేయకుండా అన్ని అవినీతి కార్యక్రమాలు చేశారు. విశాఖలో తాకట్టు పెట్టేసినటువంటి భూముల గురించి, వీటి గురించి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు వచ్చి సరైనటువంటి రీతిలో ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నము చేయట్లేదు. అట్ ద సేమ్ టైం కుట్రలని అడ్డుకొని ఎవరైనా సరే విశాఖపట్నంలో ఇగో ఇలాంటి పనులు చేశారు, లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పనులు చేశారు అంటే శిక్షలు తప్పవు అని చెప్పి ఎగ్జాంపుల్ ఇప్పించండి. 10 మందికి శిక్ష పడేలా చేశామని. ఎక్కడా లేదు. మరి ఇది ప్రభుత్వ చేతకానితనం కాదా? ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు మూర్తి యాదవ్ గారు విశాఖపట్నంలో జనసేన కార్పొరేటర్ ఆయన కానీ, లేదంటే పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, బోండా ఉమ గారు కానీ, కనకమేడల రవీంద్ర కుమార్ గారు కానీ, మరి వీళ్ళ ఆరోపణలు అయితే అయ్యాయి. ఆరోపణలకి తగ్గ ఆధారాలు ఏవి? ప్రభుత్వం ఎక్కడిదాకా తీసుకొచ్చింది బయటికి? దానికి ఏం చెప్తారు? మాకు ఆధారాలు దొరకట్లేదు అంటే చేతకంతనమే. ఆధారాలని అడ్డుకోలేకపోతున్నాం, అది కూడా చేతకంతనమే.
మేమేం చేయలేకపోతున్నాం, చేతకానితనం ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోతున్నాం అంటారు. మరి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంత తప్పు పెట్టుకుని పెద్ద తప్పు వాళ్ళు అడ్డం పడిపోతున్నారు. అది జవహర్ రెడ్డా, లేదంటే ఇంకొక రెడ్డా, ఇంకొకళ్ళ, ఎందుకు ఈ పేర్లు తీసుకురావడం ఎందుకు, ఆరోపణలు చేయడం ఎందుకు? వాళ్ళని శిక్షించేంత స్థాయి, ఆ శక్తి మీ దగ్గర లేదు అన్నప్పుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడడం? ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టడం? దేనికి? అంటే ఒక భయోత్పాతం క్రియేట్ చేయడం అవుతుంది. అటు వాళ్ళు చేసే పని అదే, ఇటు ప్రభుత్వం చేసే పని అదే. వాళ్ళేమో తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. లేదంటే ఇగో ఇలాంటి తప్పుడు చనిపోయిన రైతు పేరు మీద అక్కడ పిటిషన్ పడింది కోర్టులో అనగానే పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరు వేయించారు వాళ్ళని ప్రజల ముందు పెట్టి, ఇదిగో తప్పుడు పిటిషన్, ఇదిగో ఈ వ్యక్తి వేశాడు, ఉద్దేశపూర్వకంగా వేశాడు చనిపోయినటువంటి రైతు పేరుతోటి, ఈ భూములు ఎవరివి ఏంటి అనేది డాక్యుమెంటేషన్ తీసి మీ ముందు పెడుతున్నాం అని చెప్పి ఒక్కళ్ళన్నా ప్రెస్ మీట్ పెట్టగలిగారా? రెవెన్యూ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఈ భూముల దస్త్రాలు వీటన్నిటిని పరిశీలించి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? అనగానే సత్యప్రసాద్ గారు తెలీదు. మళ్ళీ ఎవరు రావాలి ఇక్కడికి? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ కూర్చోవాలా? లోకేష్ గారు కూర్చోవాలా? లేదంటే పవన్ కళ్యాణ్ గారు కూర్చోవాలా? లేదంటే నేను కూర్చోవాలా? మీరు కూర్చోవాలా? ఎవరు వెళ్ళి కూర్చోవాలి అక్కడ? ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎందుకు బయటికి తీరు? లాలూచి పడ్డారా పోని? ఇదన్నా క్లియర్గా చెప్పేస్తే ప్రజలు దానికి సిద్ధపడిపోతారు. ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతోటి, అందులో పనిచేసినటువంటి వాళ్ళందరితోటి కూడా వ్యక్తిగతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు వీటన్నింటినీ ఉండడం, వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఉండడం, ఏ పార్టీ అయితే ఏముందిలే ఆంధ్రప్రదేశే కదా, ప్రజలందరూ మళ్ళీ ఏదో ఒకటి ఆలోచించుకుంటారులే అనేటువంటి ఒక ఉద్దేశంతో లాలూచి పడిపోయారా? చెప్తే దానికి తగ్గట్టుగానే ఇక మా స్వరం కూడా మారుతుంది. లేదు, మేము అది చెప్పం. మేము ప్రజలకు మంచే చేస్తున్నారు అంటున్నారు మహానుభావులారా. చెడు చేస్తున్నారు అనట్లా, కానీ చెడు జరుగుతోంది ఇక్కడ, ఇదిగో ఇలా ఉంది, మరి దీనికి ఏం చెప్తారు సమాధానం అని చెప్పి అడుగుతున్నారు. మరి ఎక్కడ అడ్డుపడే కుట్రలు ఎన్నాళ్ళని చెప్తారు? అడ్డుపడే కుట్రలు, అడ్డుపడ్డవాడిని ఇదిగో తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి కూర్చోబెట్టాం లోపల, ఇంకెవడన్నా అడ్డం పడ్డాడు అంటే ప్రజల ముందే వాడికి సన్మానం చేస్తాం అని ప్రభుత్వం ఎందుకని నోరు వెదల్చలేకపోతోంది? నోరు ఎందుకు తెరవట్లేదు? ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్లో ఒక మాట అంటారు, వేలు చూపించి ఖబర్దార్ తప్పెవడన్నా చేసాడంటే అని. పవన్ కళ్యాణ్ గారు ఏమో తాట తీస్తా అంటారు, అంటే అప్పట్లో, ఇప్పుడు అనలేదులేండి ఇంకా. ఇక లోకేష్ గారు అయితే ఎందుకే కంగారు ఎందుకు, రెడ్ బుక్ పనిచేస్తోంది, ఈ మాటలేనా? చేతలెక్కడ స్వామి మీవి? అది గూగుల్, గుడి సెట్ కాదు. గుడి సెట్ మీద ఏం చేసినా ఏం ఉన్నా కానీ పెద్ద పట్టించుకోరు. బట్ అది గూగుల్, ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ వస్తోంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి. 1,32,000 కోట్లు, 1,33,000 కోట్లు వాళ్ళ ఏఐ హబ్ పెట్టడానికి. దానికి భూములు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర దిక్కు లేకపోతే ఇంక దేనికి మీరు పిలిచి వాళ్ళని? ఎన్నాళ్ళని చూస్తారు, ఎన్నాళ్ళు ఓపిక పడతారు? అది ఎప్పుడు గ్రౌండ్ అవ్వాలి? ఎప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు మేము చాలా గొప్పగా చెప్పాంగా, గొప్పగా ప్రొజెక్ట్ చేశాం కదా, ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థను తీసుకొచ్చారు లోకేష్ అని చెప్పి, ప్రభుత్వం ఇంత కష్టపడి పనిచేసింది దీనికని చెప్పి. రేపొద్దున్న అది బూడిదలో పోసిన పన్నీరేనా? చేతకానితనం మీ దగ్గర పెట్టుకొని వాళ్ళు కుట్రలు చేశారు, వీళ్ళు కుట్రలు చేశారు అంటూ వార్తలు రావడాలు, వాటికి మాట్లాడుకోవడాలు, ఏంటి దీనంతా వచ్చింది? 164 ఇచ్చింది మీకు పని చేయమని. ఈ చేతకానితనం గతంలో చూసిన దాన్ని చూపించకుండా మీరు పని చేస్తారు, మీ దగ్గర ఆ సత్తా ఉంది అని, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అని. లేదు, మాకు అది లేదు, మేము పైనుంచి ఎలా ఆడిస్తే అలా ఆడతాం, మాకంటూ లాలూచి పడిపోయాం మేము. ఒప్పేసుకోండి అది పోనీ, అట్లీస్ట్ ప్రజలకు ఒక క్లారిటీ అన్న వస్తుంది. ఈ గూగుల్కి సంబంధించి ఫెయిల్యూర్ ఎవరిదన్నా ఉంది, ఆ భూములు వాళ్ళకి భూమి సేకరణకి అడ్డం పడుతున్నారు ఇది అంటే, ఫెయిల్యూర్ ఉందంటే అది 100కి 1000% కూటమి ప్రభుత్వానిదే తప్ప కుట్రలు చేసేటువంటి వాళ్ళు, తప్పుడు ప్రచారం చేసేవాళ్ళది కాదు. వాళ్ళు చేసే పనే అది, తప్పుడు ప్రచారం చేయడం కానీ అడ్డం పడడం కానీ. వాళ్ళు దానికోసమే ఉన్నారు, దానికోసమే ఉంటారు. దాన్ని ఛేదించి ప్రభుత్వం ప్రజలకి చెప్పాల్సింది ప్రభుత్వం. లేదు, మేమేం చేయలేము, మా దగ్గర ఏమీ లేదు అని ప్రకటనలకే సరిపోయి ఇదే పెట్టుకుంటే తేడా ఎవ్వరికీ ఏమీ లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పాపం అనుకోవాలంటే ఈ రాజకీయాలు చూస్తూ. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.